సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ లావణ్య మృతికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ లావణ్య కొన్నాళ్లుగా సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ గా ఉన్న డాక్టర్ ప్రణయ్ తేజ్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని లావణ్య కోరడంతో కులం వేరు కావడంతో ప్రణయ్ తేజ్ నిరాకరించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా తనను ప్రణయ్ తేజ్ దూరం పెట్టడంతో లావణ్య నెల రోజుల క్రితం బలవన్మన్నానికి యత్నించింది. వెంటనే అలర్ట్ అయిన ఫ్రెండ్ ఈ విషయాన్ని లావణ్య పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. కొద్ది రోజులు ఇంటికి వెళ్లిన లావణ్య మళ్లీ ఇటీవల హాస్టల్ కు వచ్చింది. తనకు అన్యాయం చేయొద్దని మరోసారి ప్రణయ్ తేజ్ ను లావణ్య వేడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రణయ్ నిరాకరించడంతో లావణ్య బలవన్మన్నానికి పాల్పడినట్లు ఆమె సోదరి శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ లావణ్య సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 3 రోజుల క్రితం ప్యారాక్విట్ పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం ఆమె చనిపోయారు.